ఎవ్రీవన్. సో ఇవాళ ఒక వ్లాగ్ ఏంటంటే మీకు మొన్న సింగర్ని చూపించాను కదా, అట్లానే ఇవాళ ఒక హిందీ పండిట్ అనమాట. సో హీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హిందీ. మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీ పిల్లలకి ఏ డౌట్స్ ఉన్నా కూడా హీ విల్ క్లారిఫై యాక్చువల్లీ. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అతని పర్సనల్ నెంబర్ కావాలన్నా కూడా నేను ఇస్తాను, కామెంట్ చేయండి. ఏంటిది కర్తవ్యం. వస్తు అంటే వస్తువు. యా 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 చెప్పేది నీకు. तुम्हारा नाम लिखो. आज मैं स्वप्ना पास की ఇక్కడ అదే ఉంది, ఎగ్జాక్ట్ దింపుతున్నాను నేను. పాస్కి కిడ్నీ కాదు, కీర్తి. నేను గర్ల్ ఫ్రెండ్ పేర్లన్నీ చెప్తున్నావేంటి? ఎక్సలెంట్. ఇక్కడ ఉంది, ఎగ్జాక్ట్ చదువుతున్నాను. స్వప్న, కీర్తి. తెలిసిపోయిందా ఏంటి ఫస్ట్దా? సజ్జ. ఎందుకది ఏమవుతుంది నీకు తెలియదు కదా? ఇది ఏమవుతుంది అక్షరం ఏంటి? వెరైటీగా ఉంది, కొత్తగా వచ్చింది అని హిందీలో అదుగా వర్డ్స్ అని మార్చారు ఈ మధ్య. అదే నువ్వు చదవడం ఆపేసిన తర్వాత ఏమన్నా మార్చుంటారు. అదే సిలబస్ మారిందా అదుగా? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అదనమాట మన హిందీ టాలెంట్. సో మీకు ఎప్పుడైనా సరే ఏ డౌట్ ఉన్నా కాంటాక్ట్. నన్ను అడుగుతుంది, దానికి ప్రొనౌన్సియేషన్ రాకపోతే ఏంటి ఎలా ప్రొనౌన్స్ చేస్తారని అడుగుతుంది నన్ను. ఏది? దట్స్ మై రేంజ్. ఏది అడిగింది? అదే హిందీలో ఇప్పుడు ఉంది చూడు, కొత్త వర్డ్ వచ్చింది. అన్యా అనేది కొత్త వర్డ్. సారీ, చదువుకున్నప్పుడు లేదు.